సార్ ఆయనకు కావాల్సినవి అంటున్నారు. చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఆయనకు కావాల్సిందేనా, సచివాలయం ఆయనకు కావాల్సిందేనా, అన్ని ప్రభుత్వ భవనాలు మొత్తం చంద్రబాబు సొంత ఆస్తులు అయిపోతాయి. అసలు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందని మీరు అంటే అందులో లబ్ధిదారులు ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆయనకు కావాల్సినవి. ఎందుకంటే ఆయన కోసం అది నేనే నిర్మించే నగరం. పొద్దున కూడా నేను ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశాను రాజ్దీప్ సర్దేశాయ్తో. నేను హైటెక్ సిటీ కట్టాను, నేను సైబరాబాద్ కట్టాను మొదలుపెట్టాను. మీరు చెప్పారు కదా సార్, చంద్రబాబు అని కట్టారని మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఇప్పుడు మీకు వచ్చేటువంటి క్యాపిటల్ నేను చెప్పా, గన్నవరం నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది. మీకు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో ఆయన కట్టుకునేవాడు. నిజంగానే ఆయన మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే జగన్ గారు కూడా దాన్ని కదిపే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ ఈ తప్పులు 33,000 ఎకరాల రైతుల్ని మోసం చేసిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ సిటీని కట్టలే. ఇప్పుడు ఏది కూడా అన్నీ టెంపరీ అన్నాడు ఆయన. ఏది కూడా సరిగ్గా కట్టలేకపోయినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. కాబట్టి అక్కడ రాజధాని వచ్చే అవకాశం ఆయన చేతులారా రాజధాని పెట్టింది ఆయనే, పాటు చేసుకుంది కూడా ఆయనే. ఆయన ఓవర్ అంబిషన్స్కి వెళ్ళి, ఆయన కీర్తికాంక్షకి వెళ్ళి ఆ మొత్తం ఉన్నటువంటి ఏరియాని చెడగొట్టాడు. దాంతోపాటు ఏం చేశాడు, గుంటూరుకు కానీ విజయవాడకు కానీ 100 కోట్లు డెవలప్మెంట్కి ఇవ్వకుండా చేశాడు. ఎందుకంటే ఈ పాత సిటీలకు ఉండాలి, ఈ 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ పెరగాలి ఆయన ఉద్దేశం. ప్లస్ కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో మొత్తం గ్రీన్ బెల్ట్ చేసి రైతులందరూ పొట్టగొట్టాడు. అమ్ముకోనికుండా చేశాడు, లేకపోతే అవసరాలకి దాన్ని అందుబాటులో లేకుండా చేశాడు. కాబట్టి కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో అంత ఘోరంగా పార్టీ ఓడిపోయిందంటే రాజధాని ఇచ్చిన తర్వాత కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క తప్పే. ఆ ఎమ్మెల్యేల గురించి కూడా మీరు మాట్లాడారు. 33 మంది ఎమ్మెల్యేలు ఈ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఉంటారు. వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేల వైఖరి ఏంటో తెలుసుకోవాలి. అమరావతికి అండగా ఉంటారా, అండగా ఉండరా, ఉండకపోతే తరిమి కొడతారు వాళ్ళని కూడా మీరు ఒక మీటింగ్లో మాట్లాడారు. రకరకాలు మాడుతూ ఉంటాం. పార్టీ చెప్పే కదా, పార్టీ లైన్లో కొన్ని మాడాల్సి వస్తుంది, మాడతాం. కానీ మొదటి నుంచి మీరు చూస్తే కనుక నేను మా వాళ్ళు కూడా చాలామంది చెప్పాను, మీరు ఇన్వెస్ట్ చేయొద్దు అక్కడ అమరావతిలో, మీరు మీరు ఇబ్బంది పడతారు. ఒకవేళ మీకేమన్నా అంత అమరావతిలో మేము మిస్ అవుతున్నాం అనుకుంటే కనుక అప్పు చేసి చేయొద్దు, మీరు సొంత డబ్బులు ఉంటే పార్క్ చేసుకోండి అని నేను చెప్పడం జరిగింది. నేను అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం. మీరు కావాలంటే అమరావతి రైతులు కూడా అడగచ్చు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను, నేను ఈ ప్రాజెక్ట్కి వ్యతిరేకం. కాకపోతే పార్టీ పాలసీగా, నేను పార్టీ మెంబర్గా, పార్టీ ఎంపీగా నేను దాన్ని సపోర్ట్ చేయాలి కాబట్టి సపోర్ట్ చేస్తాను. అంతే తప్ప నేనైతే పర్సనల్గా అమరావతి అనే ప్రాజెక్ట్కి వ్యతిరేకం. రాజధాని ఇక్కడ రావాలి, కానీ అమరావతి అనే చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, అది ఆయన డ్రీమ్ విచ్ హ్యాస్ టు బి టర్న్ ఇంటూ రియాలిటీ. కాకపోతే విజయవాడ, గుంటూరు అనేది దే ఆర్ రియాలిటీ, వాటిని డెవలప్ చేసుకోవాలి ఆయన. ఎన్నికల్లో ప్రభావం చూపదంటారా? మీకు ఇప్పుడు అమరావతి రాజధాని వద్దంటున్నారు, వైసీపీ విధానం కూడా అదే. కాబట్టి ఎన్నికల్లో మీ గెలుపోవటంల మీద ప్రభావం చూపే అవకాశం లేదా? మొత్తం కమ్మ సామాజిక వర్గం మొత్తం ఈరోజు నానికి వ్యతిరేకంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఓటేస్తేనో, ఒక సామాజిక వర్గం వ్యతిరేకిస్తేనో ఎమ్మెల్యేలో, ఎంపీలో, లేకపోతే ప్రధానమంత్రిలో, ముఖ్యమంత్రులు అవ్వాలంటే అది కష్టం. సో అన్ని సామాజిక వర్గాలు మనం సపోర్ట్ చేయాలి, అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసుకోవాలి మేము కూడా. అట్ ది సేమ్ టైం రాజధాని అంటున్నారు చూసారా, ఇప్పుడు రాజధాని ఎవరికి అవసరం? ఈ 29 ఎకరాల రాజధాని ఎవరికి అవసరం? అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళు అక్కడ రాజధాని కావాలి. నేననేది ఏంటి, నువ్వు రాజధాని కట్టు, కాజగ్రామం నుంచి వారధి వరకు కట్టంటున్నావు. ఎందుకు కట్టలేదు నువ్వు? ఎందుకు నువ్వు ఓవర్ అంబిషన్కి వెళ్ళావు? ఎవరి కోసం వెళ్ళావు? నీ అత్యాశ ఏంటి? నీ దురాశ ఏంటి? ఎందుకు నువ్వు వచ్చిన రాజధాని, ఆ ప్రాంతానికి వచ్చిన అవకాశాన్ని నువ్వు చెడగొట్టావు? చంద్రబాబు గారు ఎందుకు చెడగొట్టాడు? ఆయన ఆ రోజే పర్మనెంట్ బిల్డింగ్లు కట్టి ఆయన మొత్తం పూర్తి చేసి ఉంటే 5 ఏళ్లలో ఎందుకు మార్చేవాడు జగన్ గారు? ఎట్లా మార్చగలిగేవాడు? నువ్వు చేసే పనులన్నీ జగన్ గారిని ఇంకోళ్ళు నిందిస్తే ఉపయోగం ఏంటి? నీ ఓవర్ అంబిషన్ వల్ల, నీ అత్యాశ వల్ల, నీ దురాశ వల్ల నువ్వు అక్కడ ఏదో లాభం చేకూర్చుకోవాలి నా కుటుంబానికి, నాకు, నా చుట్టూ ఉన్న వాళ్ళకి అని చెప్పి చేసినటువంటి పనుల్లో ఇవాళ ఆ ప్రాంతం నష్టపోయింది. దాంట్లో అందరూ అనుకుంటారు. అయినా కానీ ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి భూములు ఉన్నోళ్ళు, లేకపోతే సైట్లు ఉన్నోళ్ళు, ప్లాట్లు ఉన్నోళ్ళు వాళ్ళు బాధపడుతున్నారు తప్ప మిగతా మొత్తం కమ్మ సామాజిక వర్గం ఏమి అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి. ఈ వేదిక ద్వారా చెప్తారా 3 రాజధానులు అవసరమే, అమరావతి రాజధాని అవసరం లేదని చెప్పగలరా మీరు? నేను అది పార్టీ పాలసీ డెసిషన్. నేను కొత్తగా చేరా పార్టీలో. నాకు కావాల్సింది నా ఎజెండా విజయవాడ అభివృద్ధి. నాకు విజయవాడ ఒక మంచి సిటీగా, ఒక కాస్మోపాలిటన్ సిటీగా, ఒక లివబుల్ సిటీగా ఉండాలని నా కోరిక. దానికోసం నా ప్రయత్నం అంతా. మీరు రాజధాని ఎక్కడ పెడతారు, రాజధాని ఎక్కడి నుంచి ఉంచుతారా, తీసేస్తారా, అన్నీ పాలసీ డెసిషన్ జగన్ గారు, పార్టీలో ఉన్నటువంటి
ఆ మెయిన్ కోర్ గ్రూప్ తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. నాకు కావాల్సింది నా విజయవాడ డెవలప్మెంట్. దానికి నాకు జగన్ గారు హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి ఉన్నాడు. 100 కోట్లు కూడా విజయవాడ నగరానికి ఏమీ చేయలేదు. నాకున్న పరిచయాలతో నేను సెంటర్ నుంచి తీసుకున్న ఫ్లైఓవర్లో ఉండండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండండి, ఎయిర్పోర్ట్లో ఉండండి, అంతవరకే చేసినావు. 100 కోట్లు కూడా ఆయన ఇప్పుడు విజయవాడ నగరానికి ఇవ్వలేదు. దాన్ని చాలా నెగ్లెక్ట్ చేశాడు ఆయన. ఆ బాధ అందరిలో ఉంది. విజయవాడ నగరాన్ని ప్రేమించేవాళ్ళు కానీ, విజయవాడ నగరంలో పుట్టి పెరిగిన వాళ్ళు కానీ అందరికీ ఉంది. ఓన్లీ అమరావతి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళుగా ఉండొచ్చు కానీ అమరావతి మీద ప్రేమ నాకు తెలిసి అక్కడ ఎవరో పెద్ద సెంటిమెంట్ లేదు. కాకపోతే ఇవన్నీ పాలసీ డెసిషన్స్. ఆ పాలసీ డెసిషన్లో నేను భాగం కాదు. ఆ రోజు భాగం కాదు, ఈ రోజు భాగం కాదు. కాబట్టి ఆ క్వశ్చను రాజధాని ఎక్కడ పెడతారు, ఎక్కడ పెట్టరు అనేది నా సబ్జెక్ట్ కాదు. ప్లస్ నాకైతే ఈ ప్రాంతంలో రాజధాని ఉండేది బలమైన కోరిక. కాదు, అది చెడగొట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ రాజధాని ఇక్కడ లేకుండా చేసింది కూడా ఆ తప్పు గ్యారంటీగా